తణుకు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి తణుకు మండలం తేతలి గ్రామంలో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి. ఆ పశువధ కర్మాగారానికి 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు. రోజుకి 400 పశువులను వధించే విధంగా దారుణమైన అనుమతులు ఇచ్చారు. 2019 నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేశారు అని అనుమతులు రద్దు చేయించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పశువధ కర్మాగారం తిరిగి గోవుల్ని వధించడం మొదలు పెట్టేశారు. ఇలాంటి కర్మాగారాలు నడవకూడదు. ప్రకృతి కలుషితం అవుతోంది. వేలాది పశువుల్ని గోవుల్ని వధించిన నెత్తురు మన పచ్చటి నేలలో కలిస్తే తర్వాత తరాలకు అరిష్టం. తీవ్ర దుర్గంధంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్దవులు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ని స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస మన పరిసరాల్లో జరగకుండా చూడాలి. ఇప్పుడు తమ విజ్ఞప్తికి స్పందించి వెంటనే చర్యలు పెట్టాలి, లేదంటే త్వరలో ప్రజలను కలుసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాకు అనుమతులు లేవన్న సంగతి మళ్ళీ నిర్ధారణ చేసాం, ప్రజలు చెప్పాం, అధికారులు చెప్పాం. తప్పు వీడిది కాదు. వీడిని తప్పు చేస్తుంటే వీడిని ఉదాసీనంగా వదిలేస్తున్న అధికారులు తప్పు. ఇప్పుడు అధికారులు చెప్పాం, అధికారులు చర్య తీసుకుంటారు. లేదు అధికారుల మీద మేము వీడి మీద చర్య తీసుకుని మేమేం చేస్తాం, అధికారుల మీద చర్య తీసుకోవాలి. అంటే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి, మేము ప్రజలకు సేవ చేయడానికి అధికారిని నియమించుకున్నాం. మేము వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నారు. వాళ్ళు వీడు ఆటలాడుతున్నాడు. వీడు తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తీసుకోకపోవడం వల్ల ఈ చర్య వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉదాసీనంగా ఉన్న అధికారులు ఉన్నారో వారి మీద మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అది వాడు ఏమంటాడు, మాకు అన్నీ ఉన్నాయంటాడు. మూడోసారి అది తప్పు చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అధికారులు. ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకుంటే పోతుంది. చూసే పాలు వస్తున్నాయి గేదెకి, పాడి పశువుని అది వదిలించే అధికారం వాడికి ఎవడిచ్చాడు? డాక్టర్ వస్తాడు, ఇప్పుడు చెక్ చేస్తాడు పశువు అది పాడి పశువా కాదా, వదకు అర్హత కాదా. అర్హత కాదన్నప్పుడు వీడు ఎవరు చేయడానికి, ఎవరు తీసుకోవాలి చర్య? పశువైద్య శాఖ అన్నారు, ఎవరు తీసుకోవాలని? పశువైద్య శాఖ బాధ్యత అంది. ఎవడైతే పట్టుకొచ్చాడో తేవడానికి, వర్షాలు తేవడానికి అక్కడ అర్హత లేదు ఎవరికి. ఇక్కడ జీవహింస జరగకూడదు. ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు, ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది. దాంట్లో చిన్న బ్లడ్ భూకలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పలేదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవనేమో, మీరు ఏమైనా అవసరమైతే మార్చేసుకోండి అని చెప్తా కూడా జరిగింది. తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్, దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను. అది అధికారులకి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది. అలాగే పొల్యూషన్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్యన ఉన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ చైర్మన్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా చేశాం. మరి వాళ్ళు మా ప్రభుత్వం మారింది. ఇప్పుడు వేరే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెల్లోస్, రాత్రి ఆవులు, ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున చాలామంది మహిళలు ఫోన్ చేస్తున్నారు, పెద్దలు చాలామంది వచ్చి కలుస్తున్నారు నన్ను. బాబు ఇది మా ప్రభుత్వం కాదు, ఇది ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కలవండి, మీరు మాట్లాడండి. నేనైతే నా టైంలో చెప్పిన కానీ నేను కలెక్టర్తో మాట్లాడాను, పొల్యూషన్ అధికారులతో మాట్లాడాను, పొల్యూషన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆపించడం జరిగింది. చేత మీరు లోకల్ ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్పడం జరుగుతుంది. రాత్రి కూడా చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్తుంది. దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి, అలాగే ఈ బ్లడ్ కలుషితమై వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను.